ఎన్నికలకు ముందు వందల కొద్ది హామీలు ఇచ్చి ఎన్నికల అనంతరం ఆ హామీలని ఆ తెప్పని తగలేసేటటువంటి అలవాటు ఉన్నటువంటి రాజకీయ నాయకుడిగా ఈ దేశంలో పేరు తెచ్చుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో సుమారుగా ఒక ఏడాదికి ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి సంబంధించి అది ఎంటీఎఫ్ కావచ్చు, ఆర్టీఎఫ్ కావచ్చు, ఇవన్నీ కూడా కలిపితే కనీసం అంటే 3,900 కోట్ల రూపాయలు అవసరం పడతా ఉంటే ఈ 2 ఏళ్ళు కలిపి 7,800 కోట్ల రూపాయలు అవసరం ఉన్నప్పటికీ కేవలం 700 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేశాము అని చెప్పి చెప్తా ఉన్నారు. తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ కు సంబంధించినటువంటి బకాయిలు మొత్తం కూడా క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ముఖ్యంగా నిరుద్యోగులకు ఏదైతే మీరు హామీని ఇచ్చారో నెలకి 3,000 రూపాయలు చొప్పున ఏడాదికి 36,000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి కూడా ఇస్తాము అని చెప్పి హామీ ఇచ్చారు. ఈ ఏడాది కాలానికి సంబంధించినటువంటి పూర్తి డబ్బుల్ని రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి కూడా పూర్తిగా గాడి తప్పింది అని చెప్పి కూడా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 5,000 రూపాయలు ఉన్నటువంటి గౌరవ వేతనాన్ని 10,000 రూపాయలకి పెంచుతాము, వాలంటీర్లని తీయము అని చెప్పి ఎన్నికల్లో చెప్పినటువంటి ఇదే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇవాళకి 12 నెలలు అయింది. వాలంటీర్లని పూర్తిగా ఎత్తేశారు. వాళ్ళ నెత్తి మీద శతకోపం పెట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఈ వాలంటీర్ వ్యవస్థని అలాగే ఎండియు వెహికల్స్ ని ఉపయోగించి ఇళ్ల వద్దకే, గడప వద్దకే సంక్షేమ పథకాలు అందించినటువంటి గొప్ప కార్యక్రమం ఆవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగితే ఈవేళ రేషన్ బళ్ళని కూడా ఎత్తేసి మళ్ళీ క్యూ లైన్లోనే నుంచోండి అని చెప్పి గత పరిస్థితులు తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులే డైరెక్ట్ గా కొంతమంది గెలిచినటువంటి ఎమ్మెల్యేలే ఎక్కడైనా అనుకోకుండా ఏ శుభ కార్యక్రమాల దగ్గర ఎదురైతే మా పని అయిపోయిందిలేగా, సంవత్సరానికే మేము మూసేసుకునే పరిస్థితులు వచ్చినాయి, వచ్చే ఎన్నికల్లో మీరు ఏమి ఎక్కడ పెద్ద ప్రజల్లో తిరగాల్సిన పని కూడా లేదు, ఇంట్లో కూర్చుంటే ఎమ్మెల్యేలు అవుతారు, మీ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడుతుంది అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు స్వయంగా.